सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము త్యాగేనైకే అమృతత్వ మానసు అనెడి వేదవాక్య వివరణ మొదటి భాగము 2/1/2003 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము త్యాగేనైకే అమృతత్వ మానసు అని శృతి. త్యాగము చేతనే పరమాత్మ లభించును. త్యాగము అనగా దానము, దానమే దత్త శబ్దార్థము. కావున స్వామి పేరులోనే స్వామిని చిక్కించుకునే మార్గము బోధపడుచున్నది. దానము అనగా ధనము యొక్క దానము మాత్రమే కాదు. స్వామి పరీక్షించినప్పుడు స్వామి బంధము నుండి అన్ని బంధములు తక్కువేయని నిరూపించవలయును. చివరకు నీ శరీరము పైన బంధము కూడా వదలి ప్రాణత్యాగము చేయుటకు సిద్ధము కావలయును. నీ శరీర ప్రాణములపై బంధము కూడా ఒక బంధమే. ధర్మము మీద ఉన్న బంధమును సైతము స్వామి పరీక్షలో త్యజించవలయును అని సర్వధర్మాన్ పరిత్యజ్య అను గీతాశ్లోకము తెలుపుచున్నది. మానమును సహితము త్యజించవలెను. మానము అనగా అభిమానము అని అర్థము. దీనిని ఆత్మాభిమానమందురు, అనగా తనపై తనకున్న అభిమానము. ఇది కూడా బంధమై అభయమిచ్చిన గయుని వదలినచో ఆత్మాభిమానమునకు భంగము కలుగును. పట్టుదలయును ఒక బంధమే. గయును రక్షింతును అను పట్టుదల పట్టి అర్జునుడు ఆ పట్టుదలచే బంధింపబడినాడు. స్వామిపై తనకున్న బంధము కన్నా ఆ పట్టుదలతోనున్న బంధము ఎక్కువ అని నిరూపించినాడు పార్థుడు. స్వామి కొరకు ఎలాంటి పట్టుదలనైనను త్యజించి ఆత్మాభిమాన త్యాగము చేయవలయునని స్వామి పార్థునికి బోధించుటకై తన పట్టుదలను త్యజించినాడు. పట్టుదలను ఎట్లు త్యజించవలయునో ఆచరించి చూపెట్టినాడు. పట్టుదల కూడా అజ్ఞానము యొక్క లక్షణమే. కావుననే పార్థుడు అజ్ఞానియగు అటవికునిగా తిన్నడుగా పుట్టినాడు. ఇదే సర్వసాధన యొక్క సారాంశము. స్వామి సర్వాధికుడన్న భావము ఏ క్షణములోనైనను నిరూపించుటకు సిద్ధముగా ఉండవలెను. స్వామి నీ విశ్వాసమును పరీక్షించుటకు ఒక్కొక్కసారి అధర్మమును ఆచరించమని ఆజ్ఞాపించును. స్వామి చెప్పినదే ధర్మము. స్వామి కన్నా ధర్మము ఎక్కువ కాదు. ధర్మాచరణము యొక్క ఫలమేమి? దానిచేత స్వామి ప్రసన్నుడగుననియే కదా. స్వామి ఆజ్ఞను పాలించినచో స్వామి ప్రసన్నుడగును. కావున స్వామి ఆజ్ఞయే ధర్మము. స్వామితో పోటీ పడినచో ధర్మమే తలవంచుచున్నది. ధర్మదేవత ధేనురూపమున స్వామి పాదముల వద్ద తలవంచి రక్ష రక్ష అని యాచించుచున్నది. ధర్మమే తలవంచినప్పుడు నీవేళ తలవంచవు? ఇందులో అసలు రహస్యము ఏమనగా నీవు తలవంచకపోవుటకు కారణము నీ అహంకారము. అది బయటపడుట ఇష్టము లేక ధర్మశాస్త్రములను వల్లించుచున్నావు. పెద్దలు ఇట్లు చెప్పినారని, మా పెద్దలు ఇట్లు ఆచరించినారని శిష్టాచారమును ఉదహరించుచున్నావు. శిష్టాచారమే కేవలము ప్రమాణమైనచో తన తండ్రి తాతలు ఆచరించిన రాక్షస ఆచారములను ప్రహ్లాదుడు ఎలా నిరాకరించెను? కావున జ్ఞానముతో కర్మ చేయవలెను. జ్ఞాతే కర్మన విద్యతే. సర్వం కర్మాధీనం పార్థజ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానాగ్నిః సర్వకర్మాణి
భస్మాసాత్ కురుతేర్జున బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనుంజయ ఇత్యాది గీతా శ్లోకములన్నీయును జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేయుననియు జ్ఞానము కర్మలను చూచి నవ్వుచున్నదనియు జ్ఞానిని కర్మలు బంధించజాలవనియు బోధపరచుచున్నవి. కావున ధర్మశాస్త్రము గాని పెద్దలు గాని కేవలము నీవు అడ్డు పెట్టుకొను సాకులే తప్ప నీ పట్టుదలకు అసలు కారణము నీలోని రజస్తమో గుణమైన అహంకారమే. శరణాగతి ధర్మమును పార్థుడు అడ్డుపెట్టుకున్నాడే తప్ప పట్టిన పట్టుదల విడువకపోవుట అను క్షత్రియ రాజస అహంకారమే దానికి కారణము. తనకు తెలియకుండా తనలోనే పెరిగిన మాత్సర్యము మరొక కారణము. ఏమి కృష్ణుని ఆధిక్యము? ప్రతి మాట కృష్ణుడు చెప్పినట్లు వినవలసినదేనా? నేను ఆయనకు బానిసనా అన్న అసూయ అహంకారములే గయుని విషయమున పట్టుదలకు కారణము. కావున ఈ అసూయ అహంకారములు పరిపూర్ణముగా ఈ సాధన చేత నిర్మూలించుకున్ననాడే దత్తుడు జీవులకు చిక్కును. అంతవరకు చిక్కుచూ జారుచూ ఉండును. దత్తుడు మీలో ప్రవేశించి జారిపోకుండా శాశ్వతముగా నిలువవలయునన్నచో అసూయను అహంకారమును నిర్మూలించుకొనుడు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.